నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉచ్చు బిగుస్తాందంటే అవుననే అంటున్నారు. ఏది లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కాదు, లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వాళ్ళ కొడుకును ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆల్రెడీ 70 రోజులు ఏమైంది, ఇంతవరకు బెయిలే రాలేదు. ఆ లిక్కర్ కుంభకోణం నడుస్తూ ఉంది. కానీ ఇది పర్సనల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చేశారంటే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి నిప్పు పెట్టేశారు. నిప్పు పెట్టేసి అది అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి అక్కడ ఉన్నటువంటి దస్తావేజులంతా కాలిపోయాయనేటువంటి ఒక నమ్మించే ప్రయత్నాన్ని చేస్తారు. ఆ కేసుకు సంబంధించి అప్పుడు ఆర్డీఓగా పనిచేసినటువంటి వ్యక్తిని, మురళి అనేటువంటి వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మురళిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మురళికి ఎవరు నిప్పు పెట్టమన్నారు, ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టారు, ఏ దస్తావేజులు కాల్చేశారనేటువంటి విషయము మొత్తం ఇక విచారణలో తేలబోతుంది. సో ఈ కేసు కనుక సాల్వ్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి ఈ భూదందాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మదనపల్లి కేంద్రంగా చేసినటువంటి భూదందాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని, ముఖ్యంగా చిత్తూరు జిల్లా మొత్తాన్ని పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసి చేయడంతో కనపడినటువంటి భూమిని మొత్తము హస్తగతం చేసుకొని లేదా తక్కువ రేట్లకు కొనుక్కొని కబ్జాలు చేసి, ముఖ్యంగా దేవాదాయ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, అదేవిధంగా పేదవాళ్ళ భూములను బెదిరించి లాక్కోవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పి వినతులు స్వీకరించడానికి ఒక కార్యక్రమం పెడితే అదేదో అన్నదానానికి వచ్చినట్లు వచ్చారు జనాలు. అవన్నీ గమనించినటువంటి ప్రభుత్వము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద దృష్టి సారించింది. అందులో భాగంగానే పూర్వ ఆర్డీఓ మురళిని అరెస్టు చేశారు. వచ్చే నెల 3 వరకు రిమాండ్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ భూ దస్తాల దహనం కేసులో, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న పూర్వ ఆర్డీఓ ఎం సాకప్ప మురళి అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ శుక్రవారం చిత్తూరులోని ప్రత్యేక సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 జూలై 21 రాత్రి 11:25 సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్తాలు కాలిపోయాయి. ఈ కేసులో మదనపల్లె 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేసి కాల్ డేటాను విశ్లేషించారు. అనంతరం మాజీ ఆర్టీఓ మురళితో పాటు 4గురిపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం మాజీ ఆర్టీఓ హైకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఏప్రిల్ 10న న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఇప్పుడు చూడండి, వీళ్ళు నిజంగా కనుక నిప్పు పెట్టకపోయింటే ఈ కేసనే కాదు, ఏ కేసులో అయినా కనుక ఆ కేసుతో వీళ్ళకు సంబంధం కనుక లేకపోయి ఉంటే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తారో తెలియదు. వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తారు, హైకోర్టులో మొట్టికాయలు తింటారు, తర్వాత అరెస్ట్ అయ్యి ఈ విధంగా రిమాండ్కి వెళ్తారు. ఒకవేళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుక లిక్కర్ కుంభకోణంలో పాల్గొనకపోయి ఉంటే, ఆయన పాత్ర లిక్కర్ కుంభకోణంలో లేకపోయి ఉంటే 70 రోజులుగా ఆయనకు బెయిల్ ఎందుకు రావడం లేదు? సో సరైన ఆధారాలు సిట్ అధికారులు సమర్పించారు కాబట్టి ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రధాన పాత్రధారుడు మిథున్ రెడ్డి కాబట్టి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఈ విషయము జనాలు గమనిస్తున్నారు. అయినా కూడా వీళ్ళు తగ్గేదేలా మళ్ళా సుప్రీంకోర్టు పోతారు, అక్కడ అక్షింతలు వేసుకుంటారు, మళ్ళీ వచ్చి ఇంకా ఏమీ జరగదన్నప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు పట్టించుకోపోతే వచ్చి లొంగిపోతారు. అదేవిధంగా ఈయన హైకోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోతే అక్కడ మొట్టికాయలు వేస్తే ఆ పిటిషన్ కొట్టేస్తే ఇప్పుడు వచ్చి రిమాండ్కి వచ్చాడనమాట. ఇక్కడ చూడండి, ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎల్సీపీ దాఖలు చేయగా జూన్ 2న ధర్మాసనం పిటిషన్ను మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ మధ్యంతర బెయిల్ను గురువారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏందండి, ఒక ఆర్డీఓ దస్తావేజులకు నిప్పు పెట్టేస్తే అక్కడ సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి భూ దస్తావేజులు ఉంటాయి, చాలా విలువైనటువంటి పత్రాలు ఉంటాయి. అవన్నిటిని వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నిప్పు పెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందని తెలిసిందో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి మొట్టమొదటి పని ఇదే. ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఏకంగా నిప్పే పెట్టేశారు. ఇక చూడండి, దీంతో సిఐడి పోలీసులు మురళిని తిరుపతిలో అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం చిత్తూరులోని ప్రత్యేక సిఐడి కోర్టులో హాజరుపరిచారు. సో అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం శాశ్వతం కాదు. అప్పట్లో ఈ మురళి అనే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అండ చూసుకొని ఏ విధంగా రెచ్చిపోయాడో మదనపల్లిలో అడిగితే చెప్తారు. కాబట్టి అధికారం అయితే శాశ్వతం కాదు. ఇప్పుడు రిమాండ్కు మీరు పోయారు కానీ మీతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాలేదు. కాబట్టి అధికారులు గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ శాశ్వతం కాదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అనుకొని ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరిగే లేదనుకొని విర్రవీగి ఈ విధంగా ప్రవర్తిస్తే అది కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. సో మురళి కనుక నోరు తెరిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలికి పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మురళి ఎక్కడున్నాడు, మురళి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు, పెద్దిరెడ్డి పిఏకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, పెద్దిరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, పెద్దిరెడ్డి తమ్ముడికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడని చెప్పి మొత్తం కాల్ డేటా తీసి సో పక్కా ఆధారాలతోనే మురళిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు మురళి చేతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతకం అయితే ఉంది. మరి ఆయన కనుక నోరు తెరిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవడం పక్కా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.